సిసి న్యూస్కు స్వాగతం. నా పేరు రహీం. ముందుగా హెడ్లైన్స్. వాడవాడల హనుమత్ జయంతి వేడుకలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. లింగంగొట్ల వద్ద బోల్తా పడిన ట్రావెల్స్ బస్సు, 20 మందికి గాయాలు, 4 పరిస్థితి విషమం. ఓటమి భయంతోనే పోస్టల్ బ్యాలెట్స్పై వైకాపా వివాదం, మీడియా ముఖంగా ఎద్దేవా చేసిన ప్రతిపాటి. ప్రతి ఒక్కరూ వాహనాలకు బీమా చేసుకోవాలి, స్పష్టం చేసిన మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నాగలక్ష్మి. ఎన్నికల ఓటమి భయంతోనే అధికార వైకాపా ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్స్పై వివాదాలు రేపేందుకు తంటాలు పడుతుందని ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి, తెలుగుదేశం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రతిపాటి పుల్లారావు 5 ఏళ్లుగా ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాలను రాచి రంపాన పెట్టి కర్కశంగా అణిచివేసింది చాలక ఇప్పుడు వారి ఓట్ల విషయంలోనూ చిక్కులు పెడుతుండడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. పోస్టల్ బ్యాలెట్ల జారీ, పోలింగ్ సమయంలోనే సాధ్యమైనంత మందికి ఆ అవకాశం లేకుండా అడ్డుకోవాలని, తమ వైపు తిప్పుకోవాలని విఫల యత్నాలు చేసిన వైకాపా ఇప్పుడు ఆ ఓట్లను చెల్లుబాటు కాకుండా చేసేందుకు మోకాలడ్డుండడం దారుణమన్నారు. ఈ మేరకు శుక్రవారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో వైకాపా తురిని తీవ్రంగా దుయ్యబట్టారు ప్రతిపాటి. దీనంతటికీ రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 4,44,216 వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలింగ్ కావడమే కారణమన్నారు ఆయన. పోలైన మొత్తం పోస్టల్ ఓట్లలో కనీసం 90% తెలుగుదేశం కూటమికే పడ్డాయన్న అంచనాలతో సీఎం జగన్ రెడ్డి వెన్నులో వణుకు మొదలైందన్నారు ప్రతిపాటి. కీలక స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటములను నిర్ణయించే స్థాయిలో ఈ ఓట్ల సంఖ్య ఉండడంతోనే లేనిపోని చిక్కులు పెట్టి ఓటమి నుంచి తప్పించుకోవాలని చూస్తున్నారన్నారు. పోస్టల్ బ్యాలెట్స్ లెక్కింపు సంబంధించిన డిక్లరేషన్స్, గెజిటెడ్ ఆఫీసర్ స్టాంపు లేకున్నా, బ్యాలెట్ కవర్పై ఓటు సంతకం లేకపోయినా బ్యాలెట్ పేపర్ను తిరస్కరించకూడదని ఎన్నికల సంఘం నిబంధనలు చెబుతున్న వైకాపా ఫిర్యాదుల వెనుక మర్మం అంతకంటే మరొకటి లేదన్నారు ప్రతిపాటి. అయితే అధికార వైకాపా ఎంత తలకిందులుగా తపస్సు చేసినా వారి దింపుడుకు కళ్యాం ఆశలు ఫలించవని, వైకాపా ఓటమి పోస్టల్ బ్యాలెట్తో ప్రారంభం కానుందని స్పష్టం చేశారు. ఈ పరిణామాలతో వైకాపా ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు శాశ్వతంగా దూరమైపోతుందనే విషయం కూడా స్పష్టమవుతుందన్నారు ప్రతిపాటి పుల్లారావు. సోషల్ మీడియా లేదా వాట్సాప్లలో ప్రస్తుతం ఎగ్జిట్ పోల్స్ తర్వాత ఎటువంటి విద్వేషాలు రెచ్చగొట్టే పోస్టులు పెట్టినా, ఎవరైనా అటువంటి సందేశాలు, ఫోటోలు, వీడియోలు పంపినా గ్రూప్ అడ్మిన్స్దే పూర్తి బాధ్యత అని పల్నాడు జిల్లా ఎస్పీ మల్లికా గర్గ్ హెచ్చరించారు. నేర చరిత్ర ఉన్న ఏ ఒక్కరైనా అదుపు తప్పి ప్రవర్తించినా, శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే పీడీ యాక్ట్ పెట్టడంతో పాటు అవసరమైతే జిల్లా బహిష్కరణ కూడా చేస్తామని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లో ఉన్నందున ఈ నెల 1వ తేదీ హనుమత్ జయంతి సందర్భంగా ఎటువంటి ర్యాలీలు, మైకులకు, సాంస్కృతిక కార్యక్రమాలకు పర్మిషన్ లేదని, ప్రజలు గుడిలో మాత్రమే స్వామిని పూజించాలని ఆమె సూచించారు. అలాగే జిల్లా వ్యాప్తంగా అన్ని వాణిజ్య, వ్యాపార కార్యక్రమాలను మూసివేసి పోలీస్ వారికి సహకరించాలని కోరారు. ప్రజలు కూడా ఎక్కడా గుమిగూడ రాదని, ఏదైనా అత్యవసరమైతేనే బయటికి రావాలని సూచించారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ జరిగే రోజు ఎవరైనా గొడవలు చేస్తే వారిపై రౌడీ షీట్ తెరుస్తామని చిలకలూరిపేట రూరల్ సీఐ శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. మండల పరిధిలోని మద్దిరాల గ్రామంలో పర్యటించిన పోలీసులు స్థానికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ ఎన్నికల్లో గొడవలు జరిగిన పలు గ్రామాలను సమస్యాత్మక గ్రామాల్లో చేర్చినట్లు తెలిపారు. కౌంటింగ్ రోజు గొడవలు లేకుండా గ్రామస్తులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎస్ఐలు రవికృష్ణ, బాలకృష్ణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కానీ సందర్భంగా బందోబస్తు మేము ఏర్పాటు చేయడం జరిగింది. మామూలుగా ఉండే పరిస్థితుల్లో అయితే ఆ ఒక్కరోజే మనం బందోబస్తు అనేది ఉంటుంది, ఒక్కరోజే 144 సెక్షన్. ఇప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నాయో పల్నాడు జిల్లాలో మీకు తెలుసు. దాని దృష్ట్యా ఎక్కడా కూడా మళ్ళీ అల్లర్లు కానీ గొడవలు కానీ ఎక్కడా జరగకూడదనే ఉద్దేశంతో రేపటి నుంచే 144 సెక్షన్ అనేది అమలు చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా మీరు రోజుట్లాగా ఇక్కడ కూర్చొని మాట్లాడుకునేదానికి లేదు. మీరు ఎవరైనా ఉంటే ఇళ్లలో కూర్చొని మాట్లాడుకోవాలి. 4-5 కన్నా ఎక్కువ 7 కూర్చోటి మాట్లాడుకుంటూ అట్లా ఉంటే తీసుకెళ్ళి స్టేషన్లో కూర్చోబెట్టి అర్థమైనా. గొడవలు ఏదైనా పడితే వాళ్ళు ఎలక్షన్లో రేపు కౌంటింగ్ అప్పుడు స్టేషన్లో కూర్చుంటారు. ఇప్పుడు ఇంతకుముందు ఎలక్షన్ కేసుల్లో ఉన్నా, మొన్న గొడవల్లో ఉన్నా, ఎవరైనా రౌడీ షీట్లు ఉన్నా
ఊర్లో ఇతని వల్ల ప్రమాదం ఉందన్న వాళ్ళందరినీ కూడా పోలింగ్ రోజున స్టేషన్లో కూర్చోబెట్టాం. ఎవరైతే బైండ్ ఓవర్ అయ్యారో వాళ్ళందరినీ కూడా స్టేషన్లో కూర్చోబెట్టాం. ఇక్కడ ఊర్లలో కూడా ఎక్కడ కూడా బాణసంచా కాల్చడం కానీ, అట్లాగే జనాలు గుమిగూడి ఉండటం కానీ, ఊరేగింపులు కానీ, ర్యాలీలు కానీ, సభ పెట్టుకోవటం కానీ ఇవన్నీ కూడా నిషేధం. ఆల్రెడీ బాణసంచాలు వీటన్నిటికి కూడా షాపులలో కూడా చెప్పాము, వాళ్ళు కూడా క్లోజ్ చేసుకుంటారు. ఎక్కడ కూడా వాళ్ళు షాపులు తెరవడానికి లేదు, అమ్ముకోవడానికి లేదు. కాబట్టి మీరు కూడా ఏదైనా ఉంటే మీ పని ఏదైనా ఉంటే పొలంకి వెళ్ళాలా, ఏదైనా ఉంటే పని చూసుకొని నేరుగా ఇంటికి వెళ్ళిపోవాలి. ఈ షాపులు కూడా రేపు ఈవినింగ్ 5 నుంచి అన్ని క్లోజ్ షాపులు ఉంటాయి. ఏదైనా సామాన్లు ఎవరైనా కొనుక్కోవాలంటే ముందుగానే కొనుక్కొని పెట్టుకోవాలి. మళ్ళీ షాపులు తీసి అక్కడ జనాలు వచ్చి ఆడ ఎవడో తాగి ఏదో మాట్లాడతారు. కుర్రోళ్ళు వాళ్ళు కూడా వస్తారు, పిల్లలు, వాళ్ళకు కూడా చెప్పండి. ఏదైనా గొడవల్లోకి వెళ్తే జీవితం అంతా నాశనం అయిపోతుంది. మళ్ళీ ఉండే పరిస్థితులు బాగాలేవు. పార్టీలు ఏదో పార్టీ గెలుస్తారు, అంతేగాని మీరందరూ కూడా ఊళ్ళో ఉండేవాళ్ళు గొడవలు పెట్టుకోకుండా ఒకరికొకరు రోజు పొద్దున్న లేస్తే మామూలు చూసుకోవాలి. కాబట్టి గొడవలు పెట్టుకోకుండా మీరందరూ కూడా ఇళ్ళలో ఉండి టీవీలు ఉంటాయి, టీవీలు ఎంజాయ్ చేసి. గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందిన సంఘటన చిలకలూరుపేట పట్టణంలో శుక్రవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్లో 10వ నంబర్ ప్లాట్ఫారంపై శుక్రవారం సాయంత్రం ఓ వృద్ధుడు సొమ్మసిల్లి పడిపోయి ఉండటాన్ని ప్రయాణికులు గమనించారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న 108 వాహన సిబ్బంది అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షలు నిర్వహించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు. అర్బన్ పోలీసులు ప్రాథమిక విచారణలో భాగంగా గుర్తు తెలియని వ్యక్తిగా కేసు నమోదు చేసుకున్నారు. మృతి చెందిన వ్యక్తికి 55 ఏళ్లు పైబడి వయస్సు ఉంటుందని, తలాగడ్డం, మీసాలు పూర్తిగా తెల్లబడి ఉన్నాయన్నారు. మృతుడి చొక్కా కాలర్పై మంగళగిరికి చెందిన అజయ్ టైలర్ లేబుల్ ఉంది. జేబులోని పాకెట్ పుస్తకంలో వి సాయి మౌనిష్, రెండో టాట్, ఫేజ్ ఇంజనీరింగ్ 23 KQ 5A 4702 అడ్రస్ రాసి ఉందని పోలీసులు తెలిపారు. ఆజుకి తెలిసిన వారు చిలకలూరుపేట అర్బన్ పోలీస్ స్టేషన్కు సమాచారం అందించాలని కోరారు. చిలకలూరుపేట మండలంలోని లింగంగుంట్ల వద్ద శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో దాదాపు 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. రూరల్ ఎస్ఐ రవికృష్ణ తెలిపిన వివరాల మేరకు హైదరాబాద్ నుంచి 40 మంది ప్రయాణికులతో కందుకూరు వెళ్తున్న కామాక్షి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు లింగంగుంట్ల వద్దకు వచ్చేసరికి అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో దాదాపు 20 మందికి గాయాలవగా వారిలో 4 తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది, రూరల్ పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను 108 వాహనంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల సూచనల మేరకు తీవ్ర గాయాలైన 4 గుంటూరుకు తరలించారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే చిలకలూరుపేట మండల తహసీల్దార్ జ్వాలా నరసింహం, రూరల్ సిఐ శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ రవికృష్ణ, నాదెళ్ల ఎస్ఐ బలరాం రెడ్డి, ఎడ్లపాడు ఎస్ఐ షామియేలు రాజ్ కుమార్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను ఆరా తీసి మెరుగైన వైద్యం అవసరమైన వారికి గుంటూరు జీహెచ్కి తరలించారు. ఎప్పుడు పోయిందా అంటే మళ్ళీ ఎనబడింది ఎప్పుడు పోయిందా సార్ పట్టుకో అరమకమ్మా కొంచెం అరమ నడుపట్టు మేము కామాక్షి ట్రావెల్స్ బస్కి డ్రైవర్గా పనిచేస్తున్నాను. ఈ బస్కి నర్సాపేట దాటిన తర్వాత ఈ రోడ్లోకి వచ్చిన తర్వాత మేము 40 కిలోమీటర్ల స్పీడ్తో జర్నీ చేస్తున్నాం బస్సులో. ఆపోజిట్ సైడ్లో ఉన్న ఒక అతను ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును క్రాష్ అయిపోయి మా బస్సు మీదకి రావడం జరిగింది. మేము కట్ చేసుకున్న టైంకి ఆల్రెడీ ఒక టైరు లెఫ్ట్ సైడ్ రోడ్డుకి దిగిపోవడంతో కంట్రోల్ కాకుండా బండి ఇట్లా సైడ్ పడిపోవడం జరిగింది. ఈరోజు
ఉదయం సుమారు 6:45 ఆ సమయంలో హైదరాబాద్ నుంచి కందుకూరుకు వెళ్తున్నటువంటి కామాక్షి ట్రావెల్స్ లింగంగుంట్ల సమీపంలో కింద అంటే అటువైపు లెఫ్ట్ సైడ్ రోడ్డు మార్జిన్ దిగి టట్టిలోవడం జరిగింది. అందులో సుమారుగా 40 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. వాళ్ళలో 11 మందికి స్వల్ప గాయాలయ్యి చిలకలూరుపేట గవర్నమెంట్ ఆసుపత్రికి రావడం జరిగింది. ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఇది అక్కడ వాళ్ళని అడిగి ఇప్పటివరకు తెలుసుకున్న దాని ప్రకారం డ్రైవరు ఆ ఓవర్ స్పీడ్గా నడిపి ఆ స్పీడ్ని కంట్రోల్ చేసుకోలేక బస్సు తిరగబడి అని చెబుతున్నారు. ఇంకా దర్యాప్తు చేస్తున్నాము. దర్యాప్తులో మిగతా విషయాలు కూడా తెలియజేస్తాం. సార్ అక్కడ స్తంభం కాపాడింది అంటున్నారు. అది అక్కడ ఒక ఎలక్ట్రికల్ పోల్ ఉంది. దాని పక్కనే ఆ బస్సు ఆ ఎలక్ట్రికల్ పోల్ ఉండడం వల్ల కూడా కొంతవరకు ఎక్కువ నష్టం జరగకుండా కొంతవరకు ఆ ఎలక్ట్రికల్ పోల్ ఉండడం వల్ల స్లోగా బస్సు కింద పడడం వల్ల కూడా మనకి జరిగింది. అదృష్టం ఏంటంటే ఆ టైంలో దానికి ఆ పవర్ సప్లై రాకపోవడం అనేది కూడా మన అదృష్టం. ఎంతమందికి తీవ్రంగా ఏమైనా గుంటూరు తరలిస్తున్నారా? పరిస్థితి ఏమైనా విషమంగా ఉందా? ప్రాణాపాయం అయితే ఎవరికి లేదు. కొంతమందికి శ్వాస ఆడట్లేదు, లేదా హెడ్ ఇంజరీ అయిన వాళ్ళ ఒక 4గురిని గుంటూరుకి రెఫర్ చేస్తున్నారు బెటర్ ట్రీట్మెంట్ కోసం. హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం చిలకలూరుపేట మండలం బొప్పుడి వద్ద వేంచేసి ఉన్న శ్రీ అభాంజనేయ స్వామివారి దేవస్థానంలో స్వామివారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. శనివారం తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పవన్ కుమార్ ఆచార్యులు మాట్లాడుతూ శ్రీరాముని సమేత ఆ హనుమంతుని జయంతి వేడుకలు ప్రతి ఏటా ఎంతో వైభవంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది కూడా కన్నుల పండుగగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అశేష భక్తుల మధ్య స్వామి జయంతి వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నేషనల్ హైవే మీద ఉన్నటువంటి వార్తీనగర్ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి జన్మదినం సందర్భంగా మార్కూరు నుంచి మేము రావడం జరిగింది. ఎంతో అదృష్టంగా భావిస్తున్నాము. అన్ని సౌకర్యాలతోటి హైవే దగ్గర అందరి భక్తులకి అన్నీ చాలా చక్కగా ఇక్కడ దర్శనాలు జరుగుతున్నవి. అర్చక స్వామి వారు కానీ, ధర్మకర్తల మండలి కానీ, దేవాదాయ శాఖ వారు కానీ అన్ని ఏర్పాట్లు చాలా చక్కగా చేశారు. మనం ఎంతో దగ్గరగా ఉంటాం. ఇక్కడికందరూ ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేసి దర్శనం చేసుకోవడం అనేది మన అదృష్టంగా భావిస్తున్నాము. అదేవిధంగా ఈ హనుమత్ జయంతి సందర్భంగా నేను స్వామివారికి సంకల్పం చేసుకున్నది ఒకటే, అన్ని వర్ణాల వారు, అన్ని వర్గాల వారు, ఎవరికి వారు వారి వ్యాపారాలు సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో, ధనధాన్యాభివృద్ధితో ఉండాలని కోరుకుంటూ జై శ్రీరామ్. మనోజమం ఆనందవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోగం శ్రీరామదూతం శిరసా నమామి. పల్నాడు జిల్లా మారుతీనగర్ చిలకలూరుపేట పట్టణం మారుతీనగర్ బొప్పూరు డంకులో వేయించేసినటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి యొక్క దేవాలయంలో ఈరోజు విశేషంగా హనుమత్ జయంతి సందర్భంగా, అంటే స్వామివారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ప్రాతకాలంలో స్వామివారి విశేష పంచామృత శ్రవణ కార్యక్రమం, తదుపరి విశేష అర్చన, విశేష అలంకరణ, సహస్రనామ పూజా కార్యక్రమాలు జరుపుకొని చక్కగా స్వామివారు ప్రతి ఒక్క అందరికీ కూడా ఆయన యొక్క ఆశీస్సులు పరిపూర్ణంగా ఉండాలని, అందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఈ హనుమత్ జయంతి సందర్భంగా అన్ని రకాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందరికి కూడా ప్రసాద వితరణ, అదేవిధంగా 12 గంటల దగ్గర నుంచి అన్నప్రసాద వితరణ కార్యక్రమం జరుగుతుంది. చక్కగా 50 మంది భక్తులు, అదేవిధంగా ఈ యొక్క స్వామివారి యొక్క భక్తులందరూ కూడా చక్కగా వచ్చి స్వామివారిని తిలకించి ఆ ఆంజనేయ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందగాలని కోరుతూ చక్కగా స్వామివారిని దర్శించిన తర్వాత తీర్థప్రసాదాలు స్వీకరించి తరలించవలసిందిగా. హనుమాన్ జయంతిని పురస్కరించుకొని చిలకలూరుపేట జనసేన పార్టీ యువ నాయకులు మండలనేని చరణ్ తేజ బొప్పుడి ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఆలయ అర్చకులు చరణ్ తేజకు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు పవన్ కుమార్ ఆచార్యులు చరణ్ తేజ్ను దుశ్శాలువాతో సత్కరించి స్వామివారికి అలంకరించిన పూలదండను కానుకగా ఇచ్చారు. అలాగే భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకొని పేద ప్రజలకు అండగా నిలబడాలని ఆశీర్వదించారు. కార్యక్రమంలో పలువురు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా శనివారం చిలకలూరుపేట పట్టణం అంతా శ్రీరాముని నామస్మరణతో మారుమోగింది. స్థానిక చౌదరా సెంటర్లో ఉన్న ఆంజనేయ స్వామి దేవస్థానానికి భక్తులు తెల్లవారుజామునే పెద్ద ఎత్తున చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అలాగే పురుషోత్తమపట్నంలో స్వయంభూగా వెలిసిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో భక్తులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు, తీర్థప్రసాదాలు స్వీకరించారు. అదేవిధంగా హనుమాన్ చాలీసాను పఠించారు. సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ ఆంజనేయ స్వామి జయంతి నాడు ఆయన సన్నిధిలో గడపడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. కార్యక్రమంలో పురుషోత్తమపట్నం ఆంజనేయ స్వామి దేవస్థాన ధర్మకర్త బైరా సంజీవరావు, మాజీ మార్కెట్ చైర్మన్ బత్తినేని శ్రీనివాసరావు, ఆర్టీసీ డిపో సెక్రటరీ అద్దంకి వరప్రసాద్, తోట శ్రీను, కొనపరెడ్డి భూషణం, గోవిందు భక్తులు పాల్గొన్నారు. ఆంజనేయ స్వామి జయంతితో పాటు ప్రముఖ సాయి సేవకులు పోతుగంటి ప్రసాద్ పెళ్లి రోజును పురస్కరించుకొని వారి కుటుంబ సభ్యులు చిలకలూరుపేట పట్టణంలోని నరసరావుపేట రోడ్లో ఉన్న సాయి ప్రశాంతి వృద్ధుల ఆశ్రమంలో వృద్ధులకు అన్నదానం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జై సాయి ట్రస్ట్ చైర్మన్ పూసపాటి బాలాజీ మాట్లాడుతూ పరమ రామభక్తుడైన శ్రీ హనుమాన్ జయంతి నాడు అన్నదానం జరిపిన దంపతులకు ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు చేకూరాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వృద్ధాశ్రమ నిర్వాహకులు అమీనా, పలువురు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. హనుమంత్ జయంతి సందర్భంగా పోతుగంటి ప్రసాద్ గారు పెళ్లి రోజు సందర్భంగా ఈ సాయి ప్రశాంతి వృద్ధాశ్రమంలో అన్నదానం జరిపించారు. ఇలాగే ఎన్నో పెళ్లి రోజులు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా అన్నదాత అన్నదాత. ప్రతి ఒక్క వాహనదారుడు తమ వాహనాలకు బీమా చేసుకోవాలని చిలకలూరిపేట మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నాగలక్ష్మి సూచించారు. ఈ మేరకు ఆమె ఒక వీడియోలో మాట్లాడుతూ రహదారి భద్రతలో భాగంగా ప్రతి ఒక్క వాహనదారుడు తమ వాహనాలకు బీమా చేసుకోవాలని సూచించారు. మోటారు వాహన చట్టం ప్రకారం ఖచ్చితంగా బీమా చేసుకోవాలని స్పష్టం చేశారు. ఒకవేళ వాహనాలకు బీమా కానీ లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు అవకాశం ఉందన్నారు. ఇప్పటికైనా ప్రతి ఒక్కరూ తమ వాహనాలకు బీమా క్లెయిమ్ చేసుకోవాలని నాగలక్ష్మి సూచించారు. చేసిన ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. తవరకు సెలవు. నమస్కారం.